Hello guys, namaste, welcome back to my channel, Shravani here, and thank you so much for watching my video. And మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి సో హెల్తీ హెయిర్ ఆయిల్ మనము ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో దిస్ ఈస్ వెరీ గుడ్, చాలా బాగుంటుంది అండ్ హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. బికాస్ నేను పర్సనల్గా అయితే నేను ఇది బాగా యూస్ చేస్తుంటాను. అండ్ దానికోసం నేను 1 కప్ ఫుల్లీ ఆనియన్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ 1 కప్ ఫుల్ ఆనియన్స్ కి దానికి క్వాంటిటీ కొంచెం తక్కువలో సో గార్లిక్ తీసుకున్నాను. సో ఇదంతా పీల్డ్ ఆఫ్ అనమాట. సో ఇదంతా కంప్లీట్ గా గార్లిక్ అండ్ ఆనియన్ అంతా కంప్లీట్ గా పీల్ ఆఫ్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. సో కోకోనట్ ఆయిల్ ఏంటంటే మనకు స్ప్లిట్స్ ఎండ్స్ రావడం కానీ అండ్ ఎలాంటి డ్యామేజ్ హెయిర్ని అయినా స్మూత్గా చేస్తుంది. సో స్ప్లిట్ ఎండ్స్ అంతా కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. అండ్ డాండ్రఫ్ రాకుండా చాలా బాగా ప్రివెంట్ చేస్తుంది మన హెయిర్ని. సో దట్ నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. సో అది ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే చాలా బెటర్. బికాజ్ కంప్లీట్గా మనము ఈ గార్లిక్ అండ్ మనం ఏదైతే తీసుకున్నామో అదంతా కంప్లీట్గా మనము రోస్ట్ అయిపోతుంది అనమాట. సో దట్ ఆయిల్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. సో చాలా తక్కువ క్వాంటిటీలో వస్తుంది లాస్ట్కి మనకు. సో నేను ఎక్కువ క్వాంటిటీలో కోకోనట్ తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ నేను కోకోనట్ ఆయిల్లో సో 1 కప్ మనం ఏదైతే పీల్ ఆఫ్ చేసుకున్నానో సో అది నేను యాడ్ చేస్తున్నాను, ఆనియన్స్ అండ్ గార్లిక్. సో ఇది కంప్లీట్గా వెరీ లో ఫ్లేమ్లో, లైక్ హై ఫ్లేమ్ అండ్ మిడిల్ ఫ్లేమ్ కాకుండా సో వెరీ లో ఫ్లేమ్లో పెట్టండి. సో దట్ మెల్లిగా కుక్ అవుతుంది. ఆర్ఎల్స్ హై ఫ్లేమ్లో పెట్టేశారు అనుకోండి సో అది కంప్లీట్గా బర్న్ అయిపోయి అండ్ ఆ జ్యూస్ అనేది ఏదైతే ఉంటుందో అది ఆయిల్లోకి రాదనమాట. సో దట్ లో ఫ్లేమ్లో పెడితే మెల్లిమెల్లిగా ఆ జ్యూస్ అనేది అది కంప్లీట్గా కిందికి వచ్చేస్తుంది. సో లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. సో ఆఫ్టర్ 10 మినిట్స్ మనకు ఈ కలర్ చేంజ్ అవుతుంది. అండ్ అస్సలు దీని మీద లిడ్ కవర్ చేయకుండా చూసుకోండి. లిడ్ కవర్ చేస్తే ఏమవుతుందంటే సో ఆయిల్ కాబట్టి అది ఎక్కువ బర్న్ అయిపోయి అండ్ వేరేలా అయిపోతుంది అనమాట. సో దట్ అలా కాకుండా సో లిడ్ ఓపెన్ చేసి మెల్లిగా ఒక లో ఫ్లేమ్లో అలా స్టిచ్ చేసుకుంటూ అండ్ కంప్లీట్గా ఎప్పుడు స్టిచ్ చేస్తుండే కాకుండా సో అప్పుడప్పుడు అలా స్టిచ్ చేస్తూ పెడితే సరిపోతుంది. అండ్ ఫైనల్గా ఇది ఈ కలర్ ఇలా వచ్చేసింది అనమాట. సో కంప్లీట్గా బ్రౌనిష్ అండ్ కంప్లీట్గా ఇలా అయిపోయే వరకు అంతా కూడా సో అంతా కంప్లీట్గా కుక్ అయ్యే వరకు పెట్టుకొని నెక్స్ట్ కూల్ అయ్యాక అప్పుడు జ్యూస్ అనేది జ్యూస్ జార్లో తీసుకొని మనం ఆయిల్ని కంప్లీట్గా మనం స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఆయిల్ అనేది కంప్లీట్గా స్క్వీజ్ అయిపోతుంది. అండ్ చాలా గట్టిగా స్క్వీజ్ చేయండి. సో దట్ మనకు ఆయిల్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏదైతే నేను స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకుంటున్నానో అది కూడా నెక్స్ట్ టైం ఏం చేయండి అంటే సో మళ్ళీ ఇంకొక కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకోండి. సో దాన్ని కూడా వేస్ట్ చేయకుండా మళ్ళీ వాటిని మళ్ళీ స్టిచ్ చేసి ఒక 5 మినిట్స్ అలా 10 మినిట్స్ అలా పెట్టేస్తే సో దాంట్లో ఉన్న ఏదైతే ఉంటుందో ఆనియన్ జ్యూస్ అండ్ గార్లిక్ జ్యూస్ ఏదైతే ఉంటుందో సో అది కూడా వేస్ట్ అవ్వకుండా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మనకు యూస్ అవుతుంది అనమాట. సో దట్ ట్రాష్ చేయకండి. అలా మళ్ళీ అలా పక్కన పెట్టేసుకొని మళ్ళీ కోకోనట్ ఆయిల్లో మళ్ళీ యూస్ చేసుకోండి.
సో మనం ఇప్పుడు ఏదైతే ఆనియన్ జ్యూస్ తీసుకున్నామో సో ఆనియన్ జ్యూస్లో మనకు రిచ్ ఇన్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్. అండ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది అనమాట, మనకు స్కాల్ప్కి చాలా హెల్తీగా ఉంచుతుంది ఇన్ఫెక్షన్స్ రాకుండా. అండ్ కంట్రోల్స్ డాండ్రఫ్. సో డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఎవరైనా డాండ్రఫ్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ఇది ట్రై చేయండి, చాలా కంట్రోల్ చేస్తుంది. అండ్ ప్రమోట్ హెయిర్ గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆనియన్ జ్యూస్లో ఏంటంటే మనం ఆనియన్ జ్యూస్ ఏదైతే మనకు స్కాల్ప్కి అప్లై చేసి మసాజ్ చేస్తామో అది మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట మన స్కాల్ప్కి. అండ్ గార్లిక్లో విటమిన్ సి అనేది చాలా చాలా ఉంటుంది, అది కూడా మనకు హెయిర్ గ్రోత్ అనేది అండ్ హెల్తీ స్కాల్ప్ని మనం చూస్తుంది అనమాట. సో హెయిర్ గ్రోత్ ఎవరైనా లేదు మనకు హెయిర్ లాస్ అవుతుంది అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ ఆయిల్ని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా అప్లై చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ నేను బాటిల్ ఇలాంటి బాటిల్ తీసుకోండి, స్ప్రే బాటిల్ అనమాట ఇది. సో దట్ ఈ బాటిల్ మొత్తం కూల్ అయిపోయాక, ఆయిల్ కూల్ అయిపోయాక ఈ బాటిల్లో మనము షిఫ్ట్ చేసుకుంటే సో దట్ మనం ఎప్పుడంటే అప్పుడు మనం స్ప్రే చేసుకొని ఈజీగా స్కాల్ప్కి మసాజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను అంత కంప్లీట్గా లేయర్ టు లేయర్ నేను హెయిర్ని తీస్తున్నాను అనమాట. సో లేయర్ టు లేయర్ని హెయిర్ తీసాక కంప్లీట్గా స్ప్రే చేసుకొని ఒక 10 minutes అలా మసాజ్ చేసేసుకొని ఓవర్ నైట్ మనము స్కాల్ప్ని అలా లీవ్ చేసేస్తే నెక్స్ట్ డే యాజ్ యూజువల్గా మనము బాత్ చేసుకోవచ్చు, షవర్ చేసేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా ఎలా అంటే ఒక 2 days అయినా పెట్టుకోవచ్చు. బట్ మనకేంటంటే కొంచెం స్మెల్ అనేది ఎక్కువగా ఉంటుంది, మనం బయటికి వెళ్ళలేము. అండ్ ఇంట్లో కూడా మనకు ఆ స్మెల్ అనేది కొందరికి గార్లిక్ స్మెల్ నచ్చదనమాట, ఆనియన్ స్మెల్, గార్లిక్ స్మెల్. సో దట్ మనకు ఓవర్ నైట్ మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ 2 days కావాలి మీకు స్మెల్ పడుతుంది అనుకుంటే ఒక 2 days అయినా పెట్టుకోవచ్చు. సో నేను ఫైనల్గా ఇలా ఒక 10 minutes మసాజ్ చేశాక సో హెయిర్ బన్ అనేది టై చేసేసి నెక్స్ట్ డే నేను మార్నింగ్ స్నానం చేసేస్తాను అనమాట. సో ఇది నేను కంప్లీట్గా ఎలా అంటే ఆల్మోస్ట్ నేను 8-9 years నుంచి నేను లైక్ నైన్త్ క్లాస్ కాదు, సో ఎప్పటి నుంచో నేను యూస్ చేస్తున్నాను. సో ఇది మా మదర్ నాకు ఇది ఎప్పుడు పెడుతూ ఉంటారనమాట. సో దట్ నాకు అలా అలవాటు అయిపోయింది. నేను ఇప్పుడు కూడా నేను అలాగే అప్లై చేసుకుంటున్నాను. నార్మల్ హెయిర్ ఆయిల్ అనేది నేను యూస్ చేయను. సో ఈ గార్లిక్ అండ్ ఆనియన్ ఆయిల్ అయితేనే నేను యూస్ చేస్తాను కంప్లీట్గా. సో ఫైనలీ ఐ హోప్ సో మీ అందరికీ నా వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకు ఒకవేళ నేను ఆ వీడియో నచ్చితే డెఫినెట్గా గివ్ ఏ బిగ్ థమ్స్ అప్. సో సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై అండ్ టేక్ కేర్.